వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను చక్రి. వరి ధాన్యం కొనుగోళ్లలో ఆంక్షలు, మొక్కజొన్న కొనుగోలులో నిర్లక్ష్యం ప్రభుత్వమే కొర్రీలు పెడుతుంది. మక్క రైతులపైన కక్ష గట్టి కత్తి వేలాడదీస్తుంది. పంట నమోదు చేసుకుంటేనే కొనుగోళ్లు అంటున్నారు అధికారులు. అలాగే పత్తి బెల్లకు ఉరితాళ్లు పడుతున్నాయి. తెల్ల బంగారం నల్ల బజారుకు తరలిపోతుంది. కనీసం మద్దతు ధరలు అందక రైతన్న బేజరవుతున్నటువంటి పరిస్థితి. మార్కెట్ యార్డులో ప్రైవేటు మాయాజాలానికి బలవుతున్నారు రైతులు. తెలంగాణలో అన్నదాతల కష్టాలు వర్ణనాతీతం. ఏదో ఒక సమస్యతోటి కష్టజీవులు సతమతం అవుతున్నారు. రైతుకేది భరోసాపైన ఇవాల్టి ప్రైమ్ టైం డిబేట్. ఆరుకాలం కష్టపడి పండించిన పంట విక్రయించేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కల్లాల నుంచి కొనుగోలు కేంద్రాలకు పంటను తరలించింది మొదలు అమ్ముకునే వరకు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఎండనక వాననక కొనుగోలు కేంద్రాలు పడిగాపులు కాయాల్సి వస్తుంది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల వైఖరి కారణంగా రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. అందుకే రాష్ట్రంలో ఏదో ఒక చోట రైతు నిరసనలు మిన్నంటుతూనే ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు జాపింపిన అన్నదాతలు రోడ్డెక్కారు. ఆర్మూర్ రైతులు ఆందోళనకు దిగారు. తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేసి హమాలీల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. అలాగే పండించిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనాలని ప్రభుత్వాన్ని కోరారు. మే నెలలో అకాల వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. సిద్దిపేట జిల్లా హబ్సీపూర్లో జాతీయ రహదారిపైన రైతులు రాస్తారోకో నిర్వహించారు. మండే ఎండను కూడా లెక్క చేయకుండా ఆందోళన చేపట్టారు. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటను మార్కెట్లో పోసి అమ్ముకుందామంటే దళారులు ప్రభుత్వం గ్రేడ్ల పేరుతోటి మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రైతుల కష్టాలపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు రవికుమార్ గారు, బీజేపీ నాయకులు, నుమాన్ గారు, కాంగ్రెస్ నాయకులు, గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ నాయకులు, బండారు రామ్మోహన్ గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. రామ్మోహన్ గారు, ప్రతి ఏటా ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులు ఇలా రోడ్డున పడడం మనం చూస్తున్నాం. ఆందోళనలు చేయడం పొరపాటుగా మారిపోయింది. దీన్ని కేవలం ఒక పాలసీ వైఫల్యంగా చూడాలా, లేక రాజకీయ పార్టీలు ఈ సమస్యను తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయా? రామ్మోహన్ రావు గారు. చక్రి గారు, మీకు, నిమాన్ గారికి, గౌతమ్ ప్రసాద్ గారికి, అట్లాగే రవి గారికి అందరికీ నమస్కారం. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు కూడా. మొదటి నుంచి రైతుల పట్ల నాకు ఒక అభిప్రాయం ఉంది. ఏంటంటే ప్రకృతి ఎట్లాగో సహకరించాలి. చాలా సార్లు ప్రకృతి వల్ల నష్టపోతాం. అవును, ప్రకృతిని మనం నియంత్రించలేం కనుక దాన్ని ఏం చేయలేం మనం. ప్రకృతి వల్ల నష్టపోతే తలలు పట్టుకుంటాం. ఏం చేస్తాం, అందరం కూడా మన చేతిలో లేదు కనుక. అవును, కానీ ప్రకృతి శాపం ఎప్పుడూ ఉంటది. కానీ ప్రకృతి శాపం కన్నా పాలకుల పాపం పెద్దది. నేను పాలకులు అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటలేదు. పాలకులకు ఎవరున్నా, కేంద్రంలో బీజేపీ ఉన్నా, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ ఉన్నా, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, పార్టీలకు అతీతంగా నేను ఒక మాట మాట్లాడుతున్నాను. ప్రకృతి శాపాలు ఎప్పటికీ ఉంటాయి. ప్రకృతి శాపం కాదు, పాలకుల పాపం వల్ల రైతులు కొనాలి వెళ్ళిపోతున్నారంట. కొన్ని సమస్యలకు పరిష్కారం లేకుండా ఉండవు, కొన్ని ఉంటాయి. ఇంకా ప్రకృతి శాపం అంటే వర్షాలు, అకాల వర్షాలు పడతాయి, లేకపోతే రాళ్లు పడతాయి, లేకపోతే కరువు వస్తుంది, కాటకం వస్తుంది. ఇట్లాంటివన్నీ ప్రకృతి శాపాలు. వాటిని మనం నియంత్రించడం చేయలేకపోతుంది. 7 ఏళ్ల కరువు కూడా చూసినామండి నేను, భూములు అమ్ముకున్న వాళ్ళం. నేనేమంటానండి, ఇప్పుడు జరుగుతున్న క్రమంలో చూసుకుంటే పాలకుల పాపం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇప్పుడు పండకపోతే నష్టపోవడం వేరు చక్రి. కానీ పండిన పంట అమ్ముకుందామంటే అడవి కొందామంటే కొరివి అనే పరిస్థితి ఉంది కదా రైతుల పరిస్థితి. ప్రతిసారి రైతుల పరిస్థితి అదే ఉంది రామారావు గారు. కొందామంటే కొరివి, కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అనే పరిస్థితి. స్పష్టంగా నేను ఒక్క పార్టీని అంటలేదు, అన్ని పార్టీలు చేస్తున్న పని అదే. ఉదాహరణకు మీరు రైతులకు కావాల్సింది ఏంది? విత్తనం నుంచి మొదలుకొని, నేను స్వతంత్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, 2 రాష్ట్రాలు కలిపినది, అది కూడా చెప్తున్నాను. ఒక దాదాపు 150 సభలు పెట్టినాను నేను. ఇందులో స్పష్టంగా రైతులకు ఏం కావాలో తెలుస్తలేదు. ఏం కావాలో తెలియకుండా పాలకులు చేస్తున్నారు. అక్కడ చూడండి, మీరు గిట్టుబాటు ధర అంటారు. గిట్టుబాటు అంటే అడ్డికి 0 చక్రి. అది కాదు కావాల్సింది. లాభసాటి వ్యవసాయం కావాలి. లాభసాటి వ్యవసాయం కావాలంటే ఏంది? విత్తనం నుంచి కోత వరకు
అమ్మకం వరకు, మార్కెట్ తీసుకుపోయి అమ్మకం వరకు వారికి సరైన సౌకర్యాలు చేస్తే అద్భుతమైన పంటలు పండిస్తారు మన వాళ్ళు. కరువులో కూడా అద్భుతమైన పంటలు తీస్తారు. దాన్ని అమ్ముకోవాలంటే కష్టం అవుతుంది అంటున్నారు. 2 మాటలు చెప్పిన ముగిస్తారు. ఇవాళ విత్తనం నుంచి మోసపోతున్నాడు రైతు. విత్తన చట్టం, నేను అడ్వకేట్ కూడా చెప్తున్నా, విత్తన చట్టం పగడబందిగా లేదు. దాన్ని స్పష్టంగా నవీకరించాలి. విత్తన చట్టంలో చాలా నష్టాలు జరుగుతున్నాయి. నేను స్వయంగా రైతును కాకర విత్తనం పెడితే నల్ల కాకరకాయలు, ఇప్పుడు నల్ల కాకరకాయ మళ్ళీ ఇష్టపడుతున్నారు. అప్పుడు తెల్ల కాకరకాయలు అయితే చాలా అమ్ముడు పోయాయి. దానిలో నేను విత్తనాభివృద్ధి సంస్థ, ఇది భారత ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంది, అది మన అసలే ముందర ఉంటుంది, ఇప్పటికీ అక్కడే ఉంది. విత్తనాభివృద్ధి సంస్థ మీద కేసు వేసి మరీ గెలిచిన. నాకు ఇచ్చింది మీరు తెల్ల కాకరకాయలు కాస్తాయి అన్నారు, మీరు నల్లవి కాసినాయి, నాకు నష్టమైంది. పంట పండినాక 1000 రూపాయల పరిహారం వసూలు చేసిన. నేనేమంటాను, విత్తనం నుంచి మోసం జరుగుతుంది కదా. ఇవాళ బీటీ విత్తనాల పేరు మీద మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సూచనలు చేస్తుంది. మీరు ఫలానా విత్తనాలు కొనకండి అని వ్యవసాయ శాఖ ప్రచారం చేసి దాన్ని అభినందిస్తుంది. కానీ విత్తనం నుంచి మొదలుకొని విత్తనం పెట్టిన తర్వాత ఎరువులు దొరకాలంటే లైన్ పెట్టాలి, చెప్పులు పెట్టాలి. మళ్ళీ ఎరువులు దొరికినాయి అనుకోండి, అటో ఇటో కష్టపడి ఎక్కడో చేసిన తర్వాత నీటి సౌకర్యం లేకుండా పోతుంది. అకాల వర్షాలు ఉన్నాయి, లేకపోతే వర్షాలు లేకపోవడం. పోనీ అదంతా కష్టపడి ఇన్ని పారారిస్టులకు ఓర్చి మరి పంట పండిస్తే ఇవాళ మొక్కజొన్న రైతులు మొక్కజొన్నలు కొనడానికి ముందుకు లేదు ప్రభుత్వం. అట్లాగే వడ్లదైతే సన్నవడ్డు కొంటే 500 రూపాయల సబ్సిడీ ఎటుపోయిందో తెలుస్తలేదు. అప్పుడు ఇప్పుడు అంటున్నాను, అప్పుడైనా ఇదే కష్టాలు. ఆఖరికి వరిధాన్యం కొనడానికి గోతాలు అంటే మనకు సంచులు లేని పరిస్థితి కనపడుతుంది. నాకు ఆఖరి జనుము లేకపోతే మన సుదీర్ఘాలు లేని పరిస్థితి కనపడుతుంది. నేను ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ ఒక 10-12 సెంటర్లు తిరిగి చూశాను. నేను ఫీల్డ్ వర్కర్, పూర్తిగా రైతుల పక్షాన నిలబడేవాడిని కనుక చూస్తే ఎక్కడికక్కడ ఇవన్నీ కనపడుతున్నాయి. ఇవి కూడా మనం చేసుకోలేమా? ఇప్పుడు పంట ఎంత పడుతుంది, ఏ రకంగా? కేంద్ర ప్రభుత్వం కూడా, నేను తిలా పాపం తలా పెడకని అంటున్నాను, కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఈ పండిన ధాన్యాల్లో 50% కూడా కొంటలేదు అంటున్నాడు. ఆనాడు కాంగ్రెస్ అయినా ఇలా బీజేపీ అయినా కూడా కొనకపోతే మిగతా ఏం కావాలి? అందుకనే ఎవరన్నా సరే కొన్ని మాటలు ఎట్లా ఉంటాయంటే చక్రి, కొన్నిసార్లు వాళ్ళని బదనాన్ని తెస్తాయి. ఉదాహరణకు మనకు వ్యవసాయం దండగా అని చంద్రబాబు నాయుడు అనడో లేదో కానీ దాని మీద ఒక అపవాద. వరి వేస్తే ఉరి అన్నాడు ఏది కేసీఆర్, అదొక అపవాద. మరి ఇప్పుడు వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారు, వరి వేయకండి బాబు అంటున్నాడు. నేను కూడా ఏం చెప్తున్నాను, వరి సోమరి కోతుల వ్యవసాయం, నేను వ్యవసాయదారుని, నన్ను అవమానించుకుంటున్నాను. మిగతా పంటలు పెడితే లాభాలు ఉన్నాయి. పప్పు దినుసులు పండిద్దాం, నూనె గింజలు పండిద్దాం, కూరగాయలు పండిద్దాం, ఇవన్నీ మనకు లాభసాటి. ఇంకా రకరకాలు చెప్పాలంటే ఇప్పుడు ఆయిల్ పామ్ పెడదాం, ఇట్లా ఒకసారి పెడితే 20,000 దాకా మనకు దోకాలేదు. ఇట్లాంటివి చెప్పకుండా, ఇట్లాంటివి చేయకుండా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వరిధాన్యం కొంటా అంటున్నాయి. ఇప్పటికి 3 సంవత్సరాలు పంట పండకపోయినా బఫర్ స్టాక్స్ మన దగ్గర ఉన్నాయి. భారత ప్రభుత్వం ఎఫ్సిఐ గోదావరిలో మూలుగుతున్నాయి. అందుకని ఆ మధ్యన ఆహారాన్ని ఉచితంగా పంచండి, బియ్యాన్ని ఆ సముద్రంలో వారవస్తారని సుప్రీంకోర్టు సూచనల మేరకు ఆహార భద్రత చట్టం వచ్చింది. కనుక ఇది చాలా పెద్దది. ఇప్పుడు చెప్తే రామాయణం అయితే మనం ఏమన్నట్టు రాస్తే భారతం అవుతుంది. సమస్య కాదు. రైతు కష్టాలు తీరాలంటే ప్రభుత్వాలు లాభసాటి వ్యవసాయం చేయకపోవాలి. హల్లికి హల్లుతున్న గిట్టుబాటు ధర అనే పేరు మీద ఏదైతే మద్దతు ధర ఉందో, మద్దతు ధర పూర్తిగా బూటకము, శాస్త్రీయంగా మద్దతు ధర నిర్ణయించకుండా రైతు పెట్టుబడితో పాటు రైతు కుటుంబం యొక్క మొత్తం శ్రమను లెక్క చేసుకుంటే తప్ప సాధ్యం కాదు. మేము 150 సభలు పెట్టి చాలా మంది తమ సొంత కష్టాన్ని లెక్క తీసుకుంటారు. భూమి దేవుడు ఇచ్చింది కదా అనుకుంటున్నారు. భూమి దేవుడు ఇచ్చిందంటే భూమి కూడా కౌలు కడుతున్నాం కదా. మరి కౌలు రైతుకు ఎట్లయితే కౌలు పడుతున్నాడో వ్యవసాయం చేసుకునే సొంత రైతుకైతే ఆ కౌలు లెక్క పెట్టుకోవాలి కదా. కౌలు లెక్క పెట్టిన సొంత వ్యవసాయంలో కుటుంబం అంతా పనిచేసిన లెక్క పెట్టుకుంటే ఆ వచ్చే 10 రూపాయలు కూడా రానట్టే లెక్క. రైతు మోసపోతున్నాడు. రైతు గోస ఎద్దేడిసిన వ్యవసాయం, మనకు రైతు ఏడ్చిన మన రాజ్యం బాగుపడదు. దయచేసి అన్ని పార్టీలు నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి రైతు సమస్యలు ఇంకా తీవ్రంగా పట్టించుకో. మీ రాజకీయ విమర్శలు పక్కన పెట్టండి. రైతు సమస్యలు ఉన్నాయి, నేను వినతి చేసిన వీటిని గురించి పట్టించుకొని పరిష్కారం అయిపోండి అని నా ఉద్దేశం. రైట్. అయితే గౌతమ్ ప్రసాద్ గారు, మీరు చెప్పండి. ఈరోజు మనం చూసాం నిజామాబాద్ జిల్లా కావచ్చు, సిద్దిపేట జిల్లా ఆరుమూరులలో రైతులు ఈరోజు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఈ క్లిష్ట సమయంలో రైతుల పక్షాన పార్టీ తరపున ఎలాంటి నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు? చక్రి గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలకు, రామ్మోహన్ గారికి, నోమన్ గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులకు, మన ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చక్రి గారు, అంటే ప్రస్తుత ప్రభుత్వం రైతుల పట్ల ఎంత పక్షపాతంగా పనిచేయాలో అంత చేయట్లేదని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని బట్టి అయితే చెప్పుకోవచ్చు. అంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకన్నా ముందు పరిస్థితి ఏంది, బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 తర్వాత రైతుల పట్ల ఎంతటి పక్షపాత ధోరణిని వహించి వాళ్ళకు మేలు చేయడంలో ఎంత ఒక అగ్రగామిగా ఉందనేది కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవాలి. అంటే నేను అంటే రామ్మోహన్ సార్ గారిని నేను విమర్శించట్లేదు, కానీ రామ్మోహన్ సార్ గారు ఎక్కడా కూడా అంటే 2014 కంటే ముందు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతు పరిస్థితి ఎంత దయనీయంగా, ఎంత దారుణంగా, ఎంత ఘోరంగా, ఆత్మహత్యల తెలంగాణ ప్రాంతము, ఆత్మహత్యల ఆంధ్రప్రదేశ్ ప్రాంతము ఉన్నప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితి ఉండేది. ఆ తర్వాత 2014 తర్వాత మనం అధికారంలో మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పరిస్థితులు ఒక్కొక్కటిగా ఎట్లా మార్చుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ గారు దాన్ని ఒక చాకచక్యంగా ఎంత పద్ధతి ప్రకారంగా రైతులకు మేలు చేస్తూ వచ్చారనేది అనేక ఉదాహరణలు ఉన్నాయి. తను మాట్లాడుతూ అంటే నేనేమంటున్నానంటే తను మాట్లాడుతూ అన్ని నేనేమంటున్నానంటే అన్ని ప్రభుత్వాలను ఒకే ఘటన కట్టారు రామ్మోహన్ గారు. నేనేమంటున్నానంటే ఒక ప్రభుత్వానికి ఇంకో ప్రభుత్వానికి రామ్మోహన్ గారు ఏం చెప్పారంటే మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ధాన్యం కొనుగోలులో రైతులు ఇబ్బందులు పడ్డారనే విషయాన్ని చెప్పారు. ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి మేము రాకన్నా ముందు, మేము వచ్చిన తర్వాత దాన్ని తగ్గించడంలో సుమారు ఒక 100 సమస్యలు ఉంటే దాన్ని 60 సమస్యలు తగ్గించి ఒక 40% ఉంటే 40 సమస్యలు ఉంటే ఉండొచ్చు కదా నేను అంటున్నాను. కానీ ఒక 60-65 రకాల సమస్యల్ని తీర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సక్సెస్ అయింది. ఆ 100 రకాల సమస్యల కాలంలో రైతులు ఉరేసుకొని ఉరి తాళ్లకు బిగించుకొని వేలాడేసిన సందర్భాలు కదా. ఆ సందర్భాన్ని దాటించి మేము అనేక సమస్యల్ని పరిష్కరించినాం కదా. అది ఏది రైతు బంధు పథకం పెట్టడం కావచ్చు, లేకపోతే మద్దతు ధర ఇవ్వటంలో కావచ్చు, నీళ్ళని అందించడం కావచ్చు, అంటే పంటలన్నింటినీ సస్యశ్యామలం చేయడం కావచ్చు, 24 గంటలు అందించడం కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల మద్దతు ధర ఇచ్చే విషయంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళికని ఏర్పాటు చేసి రైతులకు అత్యంత లాభసాటిగా మార్చిన ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా నేను ఒకటి చెప్పాను, చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, అంతకుముందు 2014లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, మధ్యలో 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు పరిపాలించిన మా ప్రభుత్వానికి ఒకే ఘటన కట్టడం అది కరెక్టేనా? నా ప్రశ్న అది, మౌలికమైన ప్రశ్న. తప్పైతే రామ్మోహన్ సార్ నన్ను ఖండించవచ్చు, గౌతమ్ నువ్వు చెప్తున్న తప్పని చెప్పేసి అనొచ్చు. నేనేమంటున్నానంటే ఎంఎస్పి ఇప్పుడు మొక్కజొన్న రైతుల యొక్క సమస్యల్ని తీర్చడానికి మా బీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్లకు మద్దతు ధర 2,400 రూపాయలు ఇచ్చింది. అదేవిధంగా ప్రతి 5,000 ఎకరాలకు ఒక ప్రత్యేక ఆఫీసర్ని కేటాయించింది. ఎక్కడ ఏ సమస్య రాకుండా అన్ని రకాల సమస్యలు పరిష్కరించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నది. మీరు చూడండి, ఐకేపీల ద్వారా పంట కొనుగోలు చేయలేదా? అదే పంట కొనుగోలు ఆ రోజు వరేసుకుంటే ఉరే అనే మాట కేసీఆర్ గారు అన్న దాంట్లో నిజం లేదా? మనకు 1000 లీటర్లు ఒక పంట పండడానికి కావలస్తున్నప్పుడు, దాన్ని అమ్మడానికి పోయినప్పుడు, మార్కెట్ లేనప్పుడు, కేంద్ర ప్రభుత్వం కొనప్పుడు మనము వేరే పంటల వైపు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పడం కోసం దాన్ని ఒక ఘాటైన పదం ఉపయోగించి, అంటే రైతులకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని చెప్పేసి అని అనుకుంటే దాన్ని ఇష్టం వచ్చినట్టు చిలువలు పలువలు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదా అదే మాట అది ఉపయోగించకపోవచ్చు, కానీ మీరు వేసుకోకూడదు, ప్రత్యామ్నాయం ఆలోచించాలి. ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడితే తప్పైంది, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే చాలా బ్రహ్మాండంగా, చెవులకు ఇంపుగా, వినసొంపుగా ఉంది. అంటే అన్ని పార్టీలకు నేనేమంటున్నానంటే మీడియా కూడా ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు అత్యంత అధ్వాన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్ని సమస్యలతో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. నిన్నగాక నిర్మల్లో మీరు చూడండి, మొక్కజొన్న రైతు ప్రభుత్వ నిర్లక్ష్యము, వైర్లు వేలాడి మొక్కజొన్న పంట మీద పడి ఘోరంగా కొన్ని ఎకరాలు కాలిపోయినాయి. ఎకరాలు కాలిపోతే ఇద్దరు లేడీస్ పాపం ఆ పంట పొలంలో ఇద్దరు వాటేసుకొని కౌగిలించుకొని బాధపడుకొని కంటెంబడ నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళ కంటెంబడు రక్తపు చుక్కలు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ దరిద్రాన్ని ఎవరూ ప్రశ్నించరు, ఇటువంటి దరిద్రపు పరిపాలనను ఎవరు ప్రశ్నించరు. కానీ 10 ఏళ్ళు మేము అన్ని రకాలుగా ఆదుకున్నాము, అన్ని రకాలుగా అండగా ఉన్నాము, ఆ విషయాన్ని మాత్రం ఎవరు చాలా జాగ్రత్తగా ఆ విషయాన్ని కూడా ప్రస్తావించకుండా ఉన్నారంటే చాలా బాధపడుతున్నా. నేను మంచినండి, చెడునండి. మీరు అనడంలో నేను ఖండించను. ఇప్పుడు మా ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో, మా ప్రభుత్వం వచ్చిన సందర్భంలో మీరు ఏదైతే మేము చెడు చేసినామా దాన్ని క్వశ్చన్ చేయండి. కానీ అదే సందర్భంలో రైతుని ఆదుకోవడంలో మేము అగ్రగామిగా ఉన్నాము, రైతుల్ని కడుపులో పెట్టుకొని చూసుకోవడంలో మా ప్రభుత్వం, మా కేసీఆర్ గారు మేము అగ్రగామిగా ఉన్నాము, అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. దాన్ని అందరూ గమనించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా వేడుకుంటున్నా. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో ఆలస్యం, రైతుల కష్టాలపైన చర్చిస్తున్నాం. డిబేట్ని కంటిన్యూ చేద్దాం. నుమన్ గారు నమస్కారం అండి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత, లారీల లభ్యత వంటి సమస్యలు ప్రభుత్వం ఎందుకు ముందుగానే గుర్తించి పరిష్కరించడం లేదు? నుమన్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ చక్రి గారు, యాజ్ వెల్ యాజ్ పెద్దలు బండారు గారు, యాజ్ వెల్ యాజ్ రవి గారు అండ్ గౌతమ్ గారు.
యాజ్ వెల్ యాజ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఎస్పెషల్లీ రైతుల గురించి, ఫార్మర్స్ గురించి, యాసంగి పంటల గురించి, ఎందుకంటే ఆల్రెడీ ఖరీఫ్ అయిపోయింది కాబట్టి వారి యొక్క హార్వెస్ట్ అయిపోయింది, వారి యొక్క సీజన్ అయిపోయింది. ఇప్పుడు రబీ గురించి, యాసంగి గురించి మనం మాట్లాడుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 విషయాలు మీ ద్వారా తెలియజేసుకున్నాను. ముఖ్యమైన పంట ఈరోజు తెలంగాణలో వరి పంట. వరి పంట పండిస్తున్నటువంటి రైతులకి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సన్న రైతులు ఎవరైతే ఉంటారో, ఫైన్ రైస్ ఎవరైతే పండిస్తున్నారో దానికి ప్రతి ఒక్కరికి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ద్వారా. వారి యొక్క ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా 2200 రూపాయలు, అంటే దాదాపు మీకు 2700 నుంచి 2800 రూపీస్ ప్రతి ఒక్క రైతుకి వస్తుంది క్వింటాల్కి. ఈరోజు మీరు ఒక్కసారి ప్యాడీ ప్రొడక్షన్ మీరు చూసుకుంటే, యాసంగి గురించి నేను మాట్లాడుతున్నాను, 90 lakh మెట్రిక్ టన్స్, అంటే 90 లక్షల మెట్రిక్ టన్స్గా ఈ యొక్క యాసంగిలో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే వారు పాలించారో 9.5 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా యాసంగిలో 36 లక్షల మెట్రిక్ టన్స్కి మించలేదండి. అంటే ఈ యొక్క యాసంగిలో వచ్చినటువంటి ఈల్డ్ ఒక్కసారి మనం చూసుకుంటే దాదాపు 3 ఇంతలు పెరిగిందండి. దానికి అనుగుణంగా ఈరోజు 7,500 ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వారందరికీ కూడా ఎవరైతే ఇది హార్వెస్ట్ కింద వచ్చిందో ఈ యొక్క ప్యాడీని వారు ప్రొక్యూర్ చేయడానికి వారి ఒక యాప్ ద్వారా ఇది తీసుకెళ్ళడానికి కంప్లీట్గా ఆన్లైన్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అని చెప్పేసి వారికి యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, యాప్ ద్వారా వచ్చేస్తుంది. అండ్ క్లియర్గా మనకి అది ఒక లాజిస్టిక్స్ మేనేజ్ చేయడానికి ఈజీగా అవుతుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక కార్యక్రమం. దీంట్లో ఎంత పకడ్బందీగా గవర్నమెంట్ చేస్తున్నా సరే, ఎవరైతే ఈరోజు మాట్లాడుతున్నారో ఆ రోజు వారే అన్నారు కదా, ప్రభుత్వంలో వారు నడిపినప్పుడు వారు అన్నారు వరి పండించొద్దండి, వరి పండిస్తే ఎవరు కొంటారు అని చెప్పేసి అన్నారు కదా. వరి కొనుగోలు చెయ్యనే మీరు పండించకండి అని చెప్పేసి ఆంక్షలు విధించారు కదా. అవును, అటువంటి వ్యక్తులు ఈ రోజు వచ్చేసేసి వడ్లు కొనం, ఒక్కసారి ఇది చూడండి, వడ్లు కొనం, ఇటువంటి యొక్క ట్యాగ్లైన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాదండి. వారు ఇన్ని రకాలుగా తెలంగాణలో రైతులు ప్రభుత్వం చెప్పిన పంటలనే పండించాలి, వరి వేసుకోండి, కానీ కండిషన్స్ అప్లై. చూడండి మీరు, నేనేం చెప్పదలుచుకున్నాను, యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవు. లుక్ ఎట్ దిస్. అంటే అప్పుడు చెప్పారు వారు ఆనాడు, నేను ఎందుకు కేసీఆర్ గారు చెప్పారులేండి. అవును, వరేసుకుంటే ఊరే అని వారు మాట్లాడారు. నేను ఎందుకు చూపించదలుచుకున్నాను అని అంటే, వారు ఆనాటి మాటలు మర్చిపోయినట్టున్నారు. ఈ రోజు ప్రభుత్వం ఎక్కడ కూడా ఆంక్షలు విధించలేదు. మీరు ఒక్క విషయం ఆలోచన చేయాలా, ఈ రోజు ప్రొడక్షన్ పెరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, ఎస్పెషల్లీ ప్యాడీ కల్టివేషన్ అనేది చాలా ఆటోమేటెడ్ కల్టివేషన్ అండి. ఎవరైతే ప్యాడీ కల్టివేట్ చేస్తున్నారో ఫార్మర్స్, వారు ఒక్కసారి నాట్లు వేసిన తర్వాత నాట్లు వేయడానికి కూడా బీహార్ నుంచి, రాష్ట్రాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి బ్యాచ్ వస్తుంది, వారు వేస్తారు, వెళ్ళిపోతారు. టైమ్లీ వారికి కావాల్సినటువంటి మసాలాలు కానివ్వండి, వారికి కావాల్సినటువంటి ఫెర్టిలైజర్స్ కానివ్వండి, వాళ్ళు చల్లుతారు. ఎవ్రీథింగ్ ఆటోమేటెడ్ అయిపోయిందండి. కటింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆటోమేట్ అవ్వడం వల్ల రైతులు ఇంత మంచి మద్దతు ధర పలుకుతుందని చెప్పేసి గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి, ఆదుకుంటుంది కాబట్టి, ఎక్కువ అయ్యారు కాబట్టి వాటి యొక్క ప్రొడక్షన్ పెరిగింది. మీరు ఒక్కసారి ఈ జిల్లాలు ఏదైతే మీరు చూస్తారో, సౌత్ తెలంగాణ కానివ్వండి, నార్త్ తెలంగాణ కానీ మీరు చూసుకుంటే, ఎస్పెషల్లీ సౌత్ తెలంగాణలో దీని యొక్క ప్రొడక్షన్ పెరిగింది. 90 lakh మెట్రిక్ టన్స్, అంటే దాదాపు వారు 10 సంవత్సరాలు రూల్ చేసినప్పుడు ఎప్పుడు కూడా 36 లక్షల కంటే ఎక్కువ వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోయారండి. అంటే గవర్నమెంట్ ఏం చెప్పింది, మేము చేతగానితనం మేము చూపించకుండా మేము ఒకటే మాట అన్నాము, మీరు ఏం పండిస్తారు పండి దాన్ని కొనే బాధ్యత, ప్రతి ఒక్క గింజని కొనేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి గవర్నమెంట్ అని చెప్పేసి ఫిలిపిన్ గవర్నమెంట్తో మాట్లాడి, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ అనే ఇనిషియేటివ్ తీసుకుని 22,500 మెట్రిక్ టన్లు ఇక్కడ నుంచి షిప్ చేయడం జరిగింది కాకినాడ పోర్ట్ నుంచి. దాంట్లో కూడా సరే వారు ఎలిగేషన్స్ తీసుకొచ్చారు. కానీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి తాపత్రయం ఏంటిది? గవర్నమెంట్ ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ చేయడానికే కదా, రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్క గింజని కొనడానికే కదా. మేము ఒక రైతు బిడ్డలమండి, మనకు తెలుసు రైతులకి అనేక ఇబ్బందులు ఉన్నాయండి. వాటర్ దగ్గర నుంచి తీసుకుంటే వేసినప్పటి నుంచి బయటికి డబ్బులు చేతికి వచ్చేంత వరకు వారికి ఇబ్బందులే ఉంటాయండి. నుమాన్ గారు, యూరియా కష్టాలు అన్ని కిన్ని కావు రైతులకి. యూరియా కోసం రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. ఎవరి రెస్పాన్సిబిలిటీ అండి అది?
అడుగుదాం మాట్లాడదాం. నేను ఏమంటున్నానంటే మీరు అనేటువంటి మాట నేను అదే అంటాను. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా మనకి సరే వాటిని బీజేపీ నుంచి ఆదుకోవాలా, రవికుమార్ గారు కూడా ఉన్నారు, వారిని మాట్లాడదాం. వారిని హక్కున చేర్చుకోవాలా, వారిని దగ్గరికి తీసుకోవాలా అని చెప్పేసి, ఎందుకంటే ఫార్మర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాబట్టి, వారి నటిని విరచకూడదు కాబట్టి 100% వారికి ఎంఎస్పీ ద్వారా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నామండి ఈరోజు క్వింటాల్కి. బెస్ట్ ప్రైస్. మీకు విషయం చెప్తానండి, డిబేట్ కూడా జరగాలి. రైతు భరోసా కంటే కూడా రైతు బోనస్ ఏదైతే మేము ఇస్తున్నామో ప్యాడీకి, అది చాలా ప్రాఫిటబుల్ అండి. ఎవరైతే కష్టపడుతున్నారో వారికి ప్రతి ఒక్క ధాన్యానికి, ప్రతి ఒక్క కింటాలకి వారికి వెరీ గుడ్ వారికి ఈల్డ్ వస్తుందండి. దాంతోపాటు వారికి డబ్బు ప్రతి బ్యాగ్ 500 రూపీస్ వస్తుందండి. మీరు ప్లీజ్ అండర్స్టాండ్, ఎవరు కష్టపడితే కష్టజీవికి వారికి ఫలితం దక్కాలి, కానీ ఎవరో గుట్టల్లో పుట్టల్లో ఉన్నటువంటి వారికి తీసుకుపోయి డబ్బులు ఇస్తా అని చెప్పేసి 100 ఎకరాలు, 200 ఎకరాలు, 900 ఎకరాలు, 1000 ఎకరాలు ఇష్టారాజ్యం అండి ఇచ్చుకుంటూ పోయారు. కానీ అవన్నీ కరెక్షన్స్ చేస్తూ ఈరోజు 100% ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు కాబట్టి ఇది చేస్తున్నాము. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ప్రతి ఒక్క గింజని కొంటున్నాం మేము. మీరు ఓన్లీ ఏప్రిల్ నెల వరకు, ఏప్రిల్ అయిపోయి 2 రోజులు అవుతుందండి, ఏప్రిల్ నెల వరకు 10 లక్షల మెట్రిక్ టన్ కొనుగోలు చేయడం జరిగింది. 500 కోట్ల రూపాయలు ఆల్రెడీ చెల్లింపులు చేయడం జరిగింది. ఇది వారు చేయగలిగారండి? ఇది ప్రాపర్ ప్లానింగ్ ఉంది కాబట్టే కదా ఈ రోజు కూడా హార్వెస్ట్ నడుస్తుందండి. ఇంకో 2 వీక్స్ 3 వీక్స్ వరకు కూడా నడిచేటువంటి సూచనలు ఉన్నాయండి. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఆయన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పేసి వారు ఎమ్మెల్యే గారు వారు ఏం చేస్తారంటే మైకులు పడేస్తున్నారు, ప్రొక్యూర్మెంట్ చేయాలా అని చెప్పేసి. వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ రోడ్ల మీదకి వచ్చినారండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాలేదా? చెప్పమని చెప్పండి. ధర్నా చేయలేదా? అరే కేంద్రం కొంటలేదు. అరే మేము బయటకు పంపిస్తున్నాం. కేంద్రం కొనట్లే కదా, మేము బయటకు పంపిస్తున్నాం. మేము పంపించట్లేదా? మేము పంపించి చూపించినాం. మేము నీ చేతగానితనం చేసి వారి మీద ఏడ్చి, సరే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని కూడా మేము బేఖాతరు చేసి ఏదో రకంగా ఆదుకోవాలా, బెస్ట్ ఇవ్వాలా రైతులకి, ఫార్మర్స్కి అని చెప్పేసి బయట దేశాలకి పంపిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది నిజం కాదా? ఇది అంటే నేనేమంటానంటే యూ హ్యావ్ టు ఫైండ్ వేస్. మీరు వేరే వేస్ని మీరు ఎతకాలి, కానీ మేము ఇది చెయ్యము, మేము మాకు చేత కాదు, మీరు కానీ నుమాన్ గారు ఏదేమైనా ఈ రోజు రైతులు రోడ్ ఎక్కారు. లెట్ మీ కంక్లూడ్. వరి అనే రైతులకి మరొకసారి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నానండి, వరి వేసిన తర్వాత వేరే పంటలు వేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది, వెయ్యరు. వరి వేసిన వాళ్ళు మళ్ళా వరి వేస్తారు. కాటన్ పండించిన వాళ్ళు మళ్ళీ వరి వేయడం స్టార్ట్ చేస్తే వరే వేస్తారండి. దాని యొక్క కల్టివేషన్ ప్రాసెస్, దీని యొక్క కల్టివేషన్ ప్రాసెస్ చాలా వ్యత్యాసం ఉంటుందండి. అంటే ఒక ఫార్మర్ ఇది తీసుకున్నప్పుడు వారిని ఇదే చేయాల్సి వస్తుందండి. వారి యొక్క ఎంత కల్టివేషన్ పెంచుతున్నారో కలెక్టర్ల దగ్గర నుంచి సమాచారం తెచ్చుకుంటుంది గవర్నమెంట్. దాని యొక్క ఆధారంగా నేను మీకు లెక్కలు కూడా చెప్తున్నాను. నేను మీకు అంటే మేము ఇంత పకడ్బందీగా మేము చేస్తున్నాము. వారు ఇందాక మా మాట అన్నారు గౌతమ్ గారు మిత్రులు, ఏమని చెప్పేసి మీరు మొక్కజొన్నకి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదని చెప్పేసి. నార్త్ తెలంగాణలో మొక్కజొన్న ఏదైతే ఎక్కువగా పండిస్తారో 100% వరకు 2400 రూపీస్ ఎంఎస్పీ ఇస్తున్నామండి. ఎవరు చెప్పారండి ఎంఎస్పీ ఇవ్వట్లేదని చెప్పేసి? ఎవరు చెప్పారండి? మీరు చెప్పినటువంటి మాటలు. కేసీఆర్ గారు 4000 రూపాయలు క్వింటల్ వరి నేను పండిస్తున్నా అన్నారండి. మరి ఎక్కడ పండిస్తున్నారో చూపించాలా ఆయన గారు. ఆయన బయటికి రావాలా, ఆయన బయటికి వచ్చి హి హస్ టు ఎడ్యుకేట్ ఎవ్రీబడి. మారమని చెప్పండి, గురువుగా మారి మరి పాఠాలు చెప్పమని చెప్పండి. అంతేగాని కూర్చొని చాలా ఈజీగా చెప్తారండి. రవికుమార్ గారికి అవకాశం ఇద్దాం. హనుమాన్ గారు, రవికుమార్ గారు, కేంద్ర ప్రభుత్వం FCI ద్వారా ధాన్యం సేకరణలో రాష్ట్రానికి తగిన మద్దతు ఎందుకు లభించడం లేదు? కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, లారీల కేటాయింపులో జాప్యం ఎందుకు జరుగుతుంది? రవికుమార్ గారు, నేను చక్రి గారు మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను. ముందుగా అందరికీ నమస్కారం, టైం లేదు కాబట్టి. అయితే FCI పని బియ్యం కొని అమ్ముకోవడము, వ్యాపారం చేయడం కాదండి. FCI పని ఏంటంటే ఈ దేశానికి ఎంతైతే అవసరం ఉంటుందో, ఈవెన్ పీక్ స్టేజ్లో ఎంతైతే అవసరం ఉంటుందో అంత ధాన్యాన్ని కొని స్టోర్ చేసి పెట్టుకుంటుంది అంతే. FCI చేసేది వ్యాపారం కాదు. అంటే FCI కెపాసిటీ ఎంత ఉందో అంతకు మించి కొని, మీరు తెలుసు కదా, స్టోర్ చేస్తుంది, అంతేగాని వ్యాపారం చేయదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం FCI కొనుక్కోవట్లేదు FCI పని అది కాదు. బట్ అట్ ది సేమ్ టైం ఎంతవరకు అయితే స్ట్రెచ్ చేయగలుగుతుందో అంతవరకు FCI స్ట్రెచ్ చేస్తుంది, ధాన్యాన్ని తీసుకుంటుంది, నిల్వ చేసుకుంటుంది. అది తెలిసిన విషయం. మనకి అర్థం ఉన్నటువంటి ప్రభుత్వంలో మీకు తెలుసు, సగం పైన ధాన్యం అంతా కూడా ఎలకల పాలయ్యేది, అదంతా పందికొక్కుల పాలయ్యేది, అదంతా పాత స్టోరీ.
అయితే ఇప్పుడున్న సమస్య ఏంటంటే, ఇప్పుడు మొక్కజొన్న రైతుల యొక్క సమస్య, రుమన్ గారు చెప్పాలి, ప్రభుత్వంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాలు లేదా ఎన్ని వేల ఎకరాలు మొక్కజొన్న పంట వేశాము, దానికి కావాల్సినటువంటి అంటే పంట చేతికి వచ్చిన తర్వాత ఇన్ని లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారు. పంట వేసిన తర్వాత దీని అంతటినీ కూడా మద్దతు ధరకి సేకరించడానికి ఎన్ని మార్కెట్లలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ఏ జిల్లాల్లో ఏ మండలాల్లో ఎంతెంత ఏర్పాటు చేయాలనే లెక్క ఏమన్నా వీళ్ళు చేసుకున్నారు. అక్కడ మిస్ అయ్యారు అంతే. వీళ్ళు మిస్ అయింది అక్కడ. అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు మొక్కజొన్న రైతులకు వచ్చినటువంటి కష్టం దీనివల్ల వచ్చింది. సరే, వరి పైన ఏదో ప్లాన్ చేసినట్టున్నారు, బాగానే ఉంది. ఆ ఫిలిప్పీన్స్ కు అక్కడికో ఇక్కడికో ఏదో ప్లాన్ చేసి వరిని అక్కడ ఎక్స్పోర్ట్ చేసే ప్రయత్నాలు చేసినట్టున్నది ప్రభుత్వం. అది 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 మెచ్చుకోవాల్సింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ మిగతా పంటల పైన ఫోకస్ చేయలేదు, ముఖ్యంగా మొక్కజొన్న పైన ఫోకస్ చేయలేదు. నాకు తెలిసిన వివరాల ప్రకారం ఏమైనా ఉంటే కరెక్షన్ చేయాలి రుమాన్ గారు. 13.5 లక్షల ఎకరాల్లో, మరి ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా సబ్జెక్టు కరెక్షన్ అడుగుతున్నాను నేను కూడా. 13.5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట ఈ రాష్ట్రంలో ఈసారి రైతులు వేశారు. దానికి తగ్గట్టుగా పంట ఉత్పత్తి వచ్చింది. దానికి తగ్గట్టుగా కొనుగోలు ఏర్పాటు చేశారా చేయలేదా? చేసి ఉండింటే ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు. మీరు చెప్తున్నది బాగానే ఉన్నది. నేనేమంటున్నా, రైతుల విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల సందర్భంగా మాట్లాడను. రాజకీయ ఏమంటారు అడ్వాంటేజ్ తీసుకునే విషయాలు నేను మాట్లాడను. నేను ఒకటే చెప్తున్నా, రైతులకు, ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు ఏదైతే మార్కెట్ కలిగించాలో అది కలిగించిరా లేదా? దళారీ వ్యవస్థను అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో దళారుల ద్వారా 1000 రూపాయలకు, 1100 రూపాయలకు, 1500 రూపాయలకు దళారులు కొనుక్కొని దాన్ని ఏదో మార్కెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా రైతులు ఒక్కొక్క క్వింటాల్కి దాదాపు 1000 రూపాయలు పైగా నష్టపోతున్నారు అనే విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు తెలుసా తెలీదా? ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నది, ఇది ఆరోపణ కాదు, ఇది నిజం కాబట్టి నేను చెప్తున్నా. ఆరోపణ కాదు, నిజం కాబట్టి చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఈ దళారుల రూపంలో వచ్చి దళారుల పాత్ర ఎత్తి ఈ యొక్క పంటని తక్కువ రేటుకి కొనుక్కొని 1000 రూపాయలకు, 1200 కొనుక్కొని దాన్ని స్టోర్ చేసుకొని ఎక్కువ రేటుకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు గడించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి యొక్క నాయకుల అండతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారనే ఆరోపణలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. దీనికి సమాధానం ఏంటి? ఇదొక సమస్య. రెండవ విషయము, కేంద్ర ప్రభుత్వం కూడా పోయిన ఖరీఫ్ సీజన్కే 2400 రూపాయలు మా మొక్కజొన్నకు, సరే మొక్కజొన్నకి ఇచ్చింది. అంతకుముందు ప్రభుత్వం కూడా 2400, పోయిన సంవత్సరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 2400 రూపాయలకి ఇచ్చింది. పోయిన సంవత్సరం లెక్కలు మన దగ్గర చాలా స్పష్టంగా ఉన్నప్పుడు కలెక్టర్ల ద్వారా, అదే కలెక్టర్ వ్యవస్థ మీరు అన్నట్టుగా మీరు రిఫరెన్స్ తీసుకున్న దాని ద్వారా ఎన్ని లక్షల ఎకరాలు, ఎన్ని వేల ఎకరాల్లో పంట విస్తీర్ణం పెరిగింది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి. పోయిన సంవత్సరం ఈ సమస్య ఉండిందా లేకుండిందా? పోయిన సంవత్సరం సమస్య ఉండింటే పోయిన సంవత్సరం ఆ సమస్యను ఎదుర్కోవడానికి ఈ సంవత్సరం ఎటువంటి చర్యలు ఇవి చెప్పాలి కదండి. ఇవి చెప్పకుండా మేము వేరే ఏదో విషయాలు మాట్లాడితే కరెక్ట్ కాదు. ఉన్మన్ గారు, ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, రైతుల విషయం దగ్గరకు వస్తే మాత్రం రాజకీయాలు చేయకండి. ఇది నేను ప్రతి డిబేట్లో రైతుల సమస్యల పైన మాట్లాడేటప్పుడు నేను ఒక రిక్వెస్ట్ చేస్తా, రైతు సమస్యల పైన రాజకీయాలు చేయకండి. రైతు సమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తే బాగుంటుంది అనే విషయమే మాట్లాడు. నేను కొన్ని లోటుపాట్లు కూడా అంత ఉన్నటువంటి ప్రభుత్వంలో జరిగినాయి. విస్తీర్ణం పెరిగింది, వరి విస్తీర్ణం పెరిగిన తర్వాత దాన్ని మార్కెట్ చేసుకునే ఒక పాలసీ తీసుకొచ్చింటే బాగుండేది. అప్పుడు కూడా నేను చర్చల్లో చెప్పేవాడిని. నేను 2020-21లో కూడా ఈ సమస్య భారీగా వచ్చినప్పుడు అప్పుడు కూడా నేను ఏం చెప్పానంటే, ఈ యొక్క సమస్యకి సంబంధించిన విస్తీర్ణం పెరిగింది, వరి విస్తీర్ణం పెరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి 10 మార్కెట్ యార్డులు పెంచడం కావచ్చు, కల్లాల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి వరి కొనుగోలు. కల్లాల్లో ఆరబెట్టుకుంటారు. అక్కడి నుంచి ఏమైనా ప్రభుత్వం పాలసీ తీసుకొని వస్తే బాగుంటుంది. దాదాపు అప్పటికే ఒక 59-60 మంది రైతులు గుండె పగిలి చనిపోయిన కేసులు అప్పటికే వచ్చినండే. దానికి సంబంధించిన పాలసీ ఏదైనా తీసుకుంటే బాగుంటుందని చెప్పినప్పటికీ కూడా అప్పుడు ప్రభుత్వము 2021 తర్వాత కూడా ఎప్పుడు అటువంటి చర్యలకు పూనుకోలేదు అప్పుడున్న ప్రభుత్వం. అంటే నేనేమంటున్నా, అప్పుడున్న ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్న పార్టీ పైన నేను చేయట్లేదు. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఆ ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం మారింది. 2021 తర్వాత 2 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారింది.
ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇటువంటి పాలసీని ఏది కూడా డిజైన్ చేసే పనిని ఈ యొక్క ప్రభుత్వం కూడా తీసుకోలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా రైట్ రవికుమార్ గారు మళ్ళీ మీకు అవకాశం పాలకుల కల్పిస్తాను. failure అవుతుంది. రవికుమార్ గారు, రాష్ట్రంలో ప్రతి సీజన్లోనూ మిల్లుల సమస్య, హమాలీల కొరత, గ్రేడింగ్ పీరియడ్, కోతలు వంటి సమస్యలు పునరావృతం అవుతూ ఉన్నాయి. దీనికి ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం అంటే ఉదాహరణకు పటిష్టమైన యంత్రాంగం కావచ్చు, గిడ్డంగుల నిర్మాణం ఎందుకు తీసుకురావడం లేదు రామారావు గారు? ఖచ్చితంగా చైనాలో ఒక సామెత ఉంది చక్రి, మనం ఒక సంవత్సరానికి కనుక ఏమైనా ప్లాన్ చేసుకుంటే వ్యవసాయంలో వరి పంట వేయండి, 10 సంవత్సరాలకు కనుక ప్లాన్ చేసుకుంటే పళ్ళ చెట్లు నాటండి, ఇప్పుడు 3-4 ఏళ్ళకు కూడా కాయలు కాస్తున్నాయి. అప్పుడు 10 పాత సామెత కనుక. ఒకవేళ 100 సంవత్సరాలకు కనుక మీరు వ్యవసాయం ప్లాన్ చేసుకోదలుచుకుంటే అందరినీ విద్యావంతులు చేయండి అని చైనా సామెత. అందరినీ విద్యావంతులు చేయడం అంటే ఇక్కడ వ్యవసాయం మీద అవగాహన కల్పించడం అన్ని ప్రభుత్వాల బాధ్యత. ఎందుకంటే వరి వేస్తే ఊరి అన్న మాట కరెక్ట్ అంటున్నాను నేను. ఖచ్చితంగా ఇవాళ వరిని ప్రోత్సహిస్తున్నాం, కానీ వరి వల్ల ఈజీ వ్యవసాయం ఏం కాదు. దానికి ఏమైందంటే గట్టిగా గ్యారంటీ ఉన్నది, ప్రభుత్వం కొనుగోలు చేస్తే గ్యారంటీ ఉంది, ఫిక్స్డ్ రేట్ వస్తుంది, కొంత ఒక రకంగా కల్లి అల్లిస్తున్నా అవుతుందని చేస్తారు. కూరగాయలు పండించడం చాలా కష్టం, మిగతా పంటలు పండించడం చాలా కష్టం. కనుకనే ఈ వరి కానీ లేకపోతే మొక్కజొన్న వేయడానికి ప్రధానమైన కారణం అది. మనకు మెట్ట వ్యవసాయం ఎక్కువ కనుక మెల్లమెల్లగా కొంచెం నీటి వసతి పెరిగింది. ఇంతకుముందు గౌతమ్ గారు అన్నట్టు గత 10 ఏళ్లలో జరిగింది ఏంటంటే కరెంటు 24 గంటల కరెంట్ వచ్చింది. 24 గంటలు 18 గంటలు 16 గంటలు ఇచ్చింది కదా. దాంతో పాటు చాలా వరకు సౌకర్యం ఏంటంటే రైతు బంధు అనేది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా ఆదర్శంగా తీసుకొని కిసాన్ సమ్మాన్ యోజన ప్రవేశపెట్టింది. ఒక ఆదర్శమైన ప్రపంచంలో ఎక్కడ లేని పథకం. దానిలో లోపాలు ఉన్నాయి, ఏది రాళ్లకు గుట్టలకు రియల్ ఎస్టేట్ వేయడం అవి పోయింది కదా ఇప్పుడైతే. మూడోది, ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం కంటే ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు, ఆ పార్టీ వచ్చినప్పుడు దీనికంటే డెవలప్ చేయాలి. ఉదాహరణకు ఆరోగ్యశ్రీ ఉంది, మనం ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, మనకు వైఎస్ఆర్ ప్రారంభించిన కేసీఆర్ ఊరుకోలే కదా, కంటిన్యూ చేసింది కదా. ఇక్కడ కూడా రైతు బంధును రైతు భరోసా అని పేరు పెట్టినా అందులో లోపాలు చాలా ఉన్నాయి, అది వేరే ఏమంటే అది కూడా. రెండోది, రైతు బీమా పథకం కూడా మంచిది కదా. దాంతో పాటు ఇవాళ మీరు ఇచ్చిన 500 రూపాయల బోనస్ స్పష్టంగా నేను కూడా సమర్థిస్తున్నాను. రైతు బంధు కంటే రైతు భరోసా కంటే చాలా మంచి పథకం అంటున్నాడు. కానీ మీరు హామీ ఇచ్చింది ఏంటి? అన్ని వడ్లకు అన్నారు, సన్న వడ్లు దొడ్డు వడ్లు అల్లే. కనుక ఇవాళ సన్న వడ్లకు మాత్రం ఇస్తానన్న వాళ్ళ కొంత ఇంకో మేలు జరిగింది ఏంటంటే దొడ్డు వడ్లు పంచడం తగ్గింది, సన్న వడ్ల పెంపుకు పెరిగింది. కానీ సన్న వడ్ల దిగుబడి తక్కువ వస్తుంది కదా. నేను వ్యవసాయదారుని, దొడ్డు వడ్ల అయితే ఎక్కువ, ఇంకో 10 క్వింటాలు ఎక్కువ పడతాయి, ఇది తక్కువ పడుతుంది కదా. మరి అక్కడికక్కడ అవుతుంది కదా. అది ఇది 30 క్వింటాలు పడితే అది 35-40 క్వింటాలు పండుతుంది. మరి అటువంటి అప్పుడు మళ్ళీ కష్టం కదా. 30 బస్తాలంటే 40 బస్తాలు అది పండుతుంది. కనుక సమస్య ఎక్కడ వస్తుందంటే కొనుగోలు కేంద్రాలు. ఇప్పుడు మనకైతే ఏనుగంత సమస్య కనపడుతుంది, కానీ మన గారు ఇప్పుడు ఏ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు కనపడుతుంది ఏంటంటే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు. కానీ ఇవన్నీ గతంలో ప్రతి ఊరికి ఒకటి ఉండేది. ఇవాళ 3500 కేంద్రాలు తగ్గినాయి పోయినసారి కంటే. 2023 కంటే ఇప్పుడు 3500 కేంద్రాలు తగ్గినాయి. ఒకటి. రెండోది ఏంటంటే అక్కడ కనీస సౌకర్యాలు, మంచినీళ్లు కూడా పెట్టే పరిస్థితి లేదు. చాలా మంది రైతులు ఎండబోసుకుంటున్నారు, అకాల వర్షం వస్తే కొట్టుకుపోతుంది చూస్తున్నాం కదా. వాటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది తక్కువ సెంటర్లు అయినా. రెండోది ఏమైతుందంటే మొక్కజొన్నలు కానీ వరి కానీ, వరేమో FCI కొని స్టాక్ ఏం పెట్టదు, కొని మళ్ళీ రేషన్ షాప్లకు పంపుతున్నది కాదు. ఎక్కడి వాటిని ఎక్కడికి ఇవ్వాలి అక్కడికి పంపుతున్నది, కస్టమైజ్ రైసింగ్ మిల్లింగ్ చేసేసి పంపిస్తున్నది. కానీ ఇక్కడ రెండోది ఏమవుతుందంటే చాలా సార్లు ఎగుమతి దిగుమతి విధానాల వల్ల రైతు నష్టపోతున్నారు చక్రి. ఉదాహరణకు ఉల్లిగడ్డల ధరలు ఎక్కువైతే కాగానే మనం ఏం చేస్తాం, వెంటనే విదేశానికి దిగుమతి చేసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పొరపాటు. అది వచ్చాక 2 నెలలు పడుతుంది, మళ్ళీ ఇక్కడ ఉల్లి ధరలు తక్కువైతే ఉల్లి పంట వస్తుంది. నేను ఎమ్మిగనూరు లేకుంటే మనకు రాయలసీమ జిల్లాలో కర్నూలు మీరు మార్కెట్లకు పోతే ₹1 కూడా పడకుండా కింద రోడ్డు పొండి పడేసిపోతున్నారు. మనం మామిడి రైతులు కూడా చూసినాం కదా పోయినసారి. అందుకని ఏమంటున్నా అంటే దిగుమతులు ఎగుమతుల విధానం మారాలంటున్నాడు. మొక్కజొన్నల విషయంలో మొక్కజొన్న పండించని కేసీఆర్ గారు పిలిపియగానే చాలా మంది వరి నుంచి మొక్కజొన్న షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, మొక్కజొన్నలకు దిగుమతి చేసుకుంది. దుర్మార్గం చూడండి, ఏ ప్రభుత్వం ఉన్నది. దాంతో ఏమైంది, ఇక్కడ మొక్కజొన్న రేటు పడిపోయింది, 1200 రూపాయలు కూడా కావాలి ఎవరు కూడా. అందుకని ఎగుమతుల దిగుమతుల విధానం మీద కూడా ఆధారపడి ఇవాళ పంటల ధరలు ఉన్నాయి. కనుక ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసికట్టుగా చేయాలంటున్నాడు. నేను స్పష్టంగా చెప్తున్నాను, 500 రూపాయల బోనస్ అనేది సగం మందికి ఇచ్చిన, కొందరికి ఇంకా ఇవ్వకపోయినా కొందరికి రాకపోయినా అది మంచి పథకం అంటున్నాడు. కౌలు రైతులు పట్టుకున్న వాడికి అమ్మడానికి ఎవరు వస్తారు, మార్కెట్కి వచ్చేది పండించేవాడు వస్తాడు, రైతు కౌలుకి ఇచ్చిన వాడు రాడు. కనుక పట్టేదారు కంటే ఒక నిజంగా రైతు ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళకి వచ్చేది కరెక్ట్ అంటున్నాడు. దయచేసి అందరికీ ఇవ్వండి, నష్టం ఏ వరి వండి ఇచ్చినా ఇవ్వండి, మీరు హామీ ఇచ్చింది అది కదా, దాన్ని చేస్తే ఇంకా సంతోషపడతాం అంటున్నాను. కాకపోతే మెల్లమెల్లగా మన సన్నధాన్యాన్ని వరకు చేసుకురండి, వద్దట్లేదు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఒక 4-5 సెంటర్లు నిన్నగా మొన్న నేను ప్రజ్ఞాపూర్ దాకా పోయి వస్తుంటే సెంటర్ దగ్గర ఆగిన. చాలా కష్టం ఏంటంటే కొనుగోలు కేంద్రాల దగ్గర కనీస సౌకర్యాలు లేవు, అట్లాగే చాలా రోజులు పెట్టాల్సి వస్తుంది. ఇంకోటి, వాళ్ళు కాంట పెట్టిన తర్వాత రైస్ మిల్ దాకా చేర్చే బాధ్యత రైతుకి ఎందుకున్నా చెప్పండి. అది గత ప్రభుత్వంలో ఇప్పుడు కూడా జరుగుతుంది అంటున్నారు, తప్ప అంటున్నాను నేను. వాళ్ళు కాంట పెట్టుకోగానే వారం రోజులు 10 రోజులు డబ్బులు ఇచ్చేయాలి. కాకపోతే
మన రైస్ మిల్లర్ దాకా చేరేదాకా పోయిన తర్వాత మళ్ళీ అక్కడ తాలు తప్ప అని అక్కడ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక 70 కిలోల బస్తా అంటే ఇప్పుడు 70 కిలోల బస్తాలు ఎవరు మోస్తలేరు, 50 కిలోల బస్తాలకి వచ్చింది కనుక దాన్ని కూడా 4 కిలోల నుంచి 5 కిలోలు రకరకాలుగా తాలు తీస్తున్నారు. ఇవి మరి దోపిడే కదా. అంటే రైతుకు వచ్చే ధరనే తక్కువ అంటున్నప్పుడు 2800 వస్తుంటే సన్నవాళ్ళకైతే 2300 అయితే దొడ్ల వాటికి వస్తుంటే 2260. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? 60 రూపాయలు, 31 రూపాయి 50 పైసలు ఈ పెంపకమైంది. నిజంగా మిగతా అన్ని ఎంత పోయినాయి చూడండి. ఇప్పుడు మనకు యూరియా మీద సబ్సిడీ ఇస్తుంది కదా, యూరియా మీద సబ్సిడీ లేకపోతే అసలు మొత్తం పంట అంతా దానికి ఇదికే పోతుండే, యూరియాకి పోతుండే కనుక యూరియా లైన్ కనపడుతున్నాయి. రెండోది ఏంటంటే కొనుగోలు కేంద్రాల దగ్గర సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం, కొనుగోలు కేంద్రాల దగ్గర సరైన విధంగా వాళ్ళు కొన్న తర్వాత వెంటనే డబ్బులు రాకపోవడం, ఇవన్నీ ఉన్నాయి కనుక దయచేసి అన్ని పార్టీలకు అతీతంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు పక్కన పెట్టి కొంచెం ఈ వరి ధాన్యాన్ని పండించడం తక్కువ చేసే ప్రయత్నం అందరం కలిసి చేద్దామంటున్నారు. నాతో సహా అందరం చేద్దామంటున్నారు. వరి వేస్తే ఊరి అనే మాట ఎత్తిప్రాస కోసం అనొచ్చు కానీ అది కరెక్టే అంటున్నాను. వరి పండించడం తక్కువ చేయాలి. మన అవసరాలు తగ్గినాయి. గతంలో అంతా మనం తింటలేం సార్. ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినప్పుడు జేజభూ అనే వాళ్ళు అందరం కూడా తెలంగాణలో 100కి 90 మంది ఆ జొన్నలు తినేవాళ్ళు, తైలు తినేవాళ్ళు, ఇట్లాంటివి ఉండేది, చిరుధాన్యాలు తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది? అందరూ అన్నం తింటారు. ఇప్పుడు అన్నం తినడం తక్కువైంది. ఇప్పుడు ధనవంతులు తిండి అని గతంలో ఉండేది. ఇప్పుడు పేదవాళ్ళు ఏమో రేషన్ బియ్యం వస్తే వాళ్ళు ఏమో అది తింటున్నారు, పెద్దవాళ్ళందరూ ఏమో రొట్టెలకు అలవాటు అయ్యారు కనుక బియ్యం వాడకం తక్కువైంది. మరి ఏం చేద్దాం? ఫిలిప్పీన్స్ బతకం మంచిది అంటున్నాడు. వేరే దేశాలకు ఏమో చేసుకుందాం, చాలా కాస్ట్లీ ఉన్నది, చాలా మంచి డిమాండ్ ఉన్నది, చేద్దాం. కానీ అది కూడా సరిపోదు. మన పంట ఎక్కువైంది. ఈసారి వేసంగి పంట మామూలు కంటే ఎక్కువ పండింది కనుక దయచేసి ప్రభుత్వాలని పార్టీలకు అతీతంగా కొంచెం రైతులను బాగా చేయాలంటే వరి పండించడం తక్కువ చేయమని అందరం కోరదాం. ఆనాడు కేసీఆర్ అన్న కరెక్టే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్న కరెక్టే, తప్పలేదు అంటున్నాడు. ఇంకొకటి రెండేది ఏంటంటే ఎగుమతుల దిగుమతుల విధానంలోకి వచ్చే వ్యవసాయదారులు నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా వేస్తున్న పైసలు కానీ లేకపోతే ఇతరత్ర చేస్తున్నా కానీ ఆ ఎగుమతుల దిగుమతులు పంటలు పండినప్పుడు మనం 3 ఇట్లల్లో మనకు బాగా విదేశీ మార్కెట్ ద్రవ్యం పోతుంది. ఒకటి పప్పు ధాన్యాలు వేస్తలేం. గతంలో మొక్కజొన్నలో 4 సార్లు ఒక సార్లు కంది వేసేవాళ్ళు, ఒక్క మాట సార్ కంది వేసేవాళ్ళు. అట్లా మరి మిశ్రమ పంటను ఎందుకు ప్రోత్సహిస్తలేం? దానికి సబ్సిడీ ఇద్దాం, దానికి అవసరమైన ఇన్పుట్స్ ఇద్దాం. అట్లానే మిశ్రమ పంటలు ప్రోత్సహించడము, నూనె గింజల ఉత్పత్తి కూడా ఇవాళ. అందుకని పామాయిల్ గురించి మొన్న నేను రాజమండ్రిలో బ్రహ్మాండమైన ఫ్యాక్టరీ నిర్ణయం చేసుకున్నాం కదా. మరి మెల్లమెల్లగా మన కష్టం తక్కువ ఫలితం ఎక్కువ ఉన్న పామాయిల్ దాన్ని చేద్దాం. కానీ పామాయిల్లో కూడా అందరు పెడితే ఏమైందంటే పామాయిల్ గేల రేటు పడిపోతుంది ఒకటేసారి. చాలా గమ్మత్తుగా అయితే మేము ఆకివీడులో మన ఖమ్మం జిల్లాలో హిమంతరావు గారి ఎమ్మెల్సీ ఉండేవాడు, మేము అందరం ప్రమోట్ చేసి పెట్టించినాము. తీరా ఏమైందంటే కాయకాశ కాడికి వచ్చేవరకు మొత్తం గెలలు వచ్చిన తర్వాత మళ్ళీ దిగుమతులు ఎగుమతుల విధానాలు తప్పు వస్తే అన్ని కొట్టేసుకున్నారు. అట్లా కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా రైతుల పట్ల చర్య తీసుకుంటే ఈ తాత్కాలిక కష్టాలకు తెరబడుతుంది, శాశ్వతమైన పరిష్కారాలు అయిపోతే బాగుంటుంది నా ఉద్దేశం. రైట్. గౌతమ్ ప్రసాద్ గారు, మీరు చెప్పండి, మీ హయాంలో కూడా ధాన్యం కొనుగోలు, రైస్ మిల్లర్ల సమస్యలు వచ్చినాయి. అయితే అప్పట్లో ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎందుకు చూపలేకపోయారు గౌతమ్ ప్రసాద్ గారు? చక్రి గారు, మేము వచ్చిన తర్వాత విపరీతమైన పంట సాగుబడి, పంట దిగుబడి చాలా ఎక్కువగా వచ్చింది. దానికి తగ్గట్టుగా కొంత ప్లాన్ చేసుకోవటంలో, విస్తృతమైన ప్లాన్ చేసుకోవటంలో, అంటే ఎంతవరకు తగ్గించాలనో అంతవరకు మేము చాలా వరకు ప్రయత్నం చేశాం. చేసిన తర్వాత అతి కొద్ది సమస్య మాత్రం తలెత్తిన మాట వాస్తవం. ఈ వాస్తవాన్ని మేము పరిగణలోకి తీసుకొని అదేవిధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడంలో, అంటే మొదటి 5 సంవత్సరాలకి రెండవ 5 సంవత్సరాలకి చాలా డ్రాస్టిక్ చేంజ్లు తీసుకురావడంలో మేము సఫలమయ్యాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు నోమన్ గారు ఒక్కదానికన్నా సమాధానం ఇచ్చారు. మీరు ఒకటి యూరియా సమస్య చెప్పారు. యూరియా సమస్య మీద అడిగితే అది ఎవరి బాధ్యత అని చెప్పేసి అంటున్నారు. మేమున్నప్పుడు కూడా కేంద్రమే కదా. మరి ఎప్పుడు కూడా రైతులు లైన్లో చెప్పులు పెట్టి ఎప్పుడు నిలబడలేదు కదా 9.5 ఏళ్ల కాలంలో. మరి మీరు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలుగా లైన్లో చెప్పులు ఎందుకు పెడుతున్నారని చెప్పేసానంటే దానికి సమాధానం చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మనం మెప్పించటము, పంపించటము, మన ప్రతిపాదనలు చేయటము, సకాలంలో అవి వచ్చేటట్లు మనం ఎన్ని లక్షల ఎకరాలలో విస్తీర్ణం చేయబోతున్నాము, ఎన్ని లక్షల ఎకరాలకు మనకు యూరియా కావాలి, అది ముందే అడ్వాన్స్గా బుక్ చేసుకోవడంలో కానీ, ఎటువంటి సమస్యలు రాకుండా చేసుకోవడంలో కానీ ఎందుకు సఫలం కాలేదని నేను అడుగుతున్నా. అదేవిధంగా రాళ్ళు రప్పలకి ఇచ్చారని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు నోమన్ గారు అన్నారు, అదేవిధంగా రామన్. నేను అంటున్నాను, మేము ఇచ్చామని చెప్పేసి మీరు మా మీద మోపారు కదా. మాకు ఒక లాంగ్ వ్యూ ఉంది. మా కేసీఆర్ గారికి, మా ప్రభుత్వానికి ఎందుకు పంట సపోర్ట్ చేయాలి, అదేవిధంగా వాటికి ఎందుకు రైతు బంధు ఇవ్వాలనే దానికి మాకు ఒక వ్యూ ఉంది.
దాదాపు 90% మంది రైతుల్లో ఒక 10% మంది ఎక్కువ ఉన్నవాళ్ళు, ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో మనం కట్ ఆఫ్ చేస్తే చాలా మంది రైతులు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి దానికి ఒక పాలసీ పరంగా తీసుకొని మేము ముందుకెళ్ళినాం. మీరు తప్పు పట్టారు. మీరు తప్పు పట్టిన తర్వాత రాళ్ళు రప్పలకు ఈరోజు ఇవ్వట్లేదా? మీరు ఆ విధానపరంగా మేము 5 ఎకరాలకు ఇస్తామని చెప్పి కానీ 10 ఎకరాలకు ఇస్తామని చెప్పి కానీ 15 ఎకరాలకి రైతు బంధు ఇస్తామని చెప్పేసి కానీ విధానపరమైన నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దానికి అది నిజమా కాదా రామ్మోహన్ సార్ చెప్పాలి, వాస్తవం కాదా. ఇప్పటికీ కూడా వాళ్ళకి వెళ్తున్నాయా లేదా చెప్పండి. బ్యాన్ చేశారా? బ్యాన్ చేసి ఇప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా ఉన్నారా? మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలకు ఎందుకు ఇది చేస్తున్నారు? అదే 2009 నుంచి 2014 వరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లేదు సార్. 30 లక్షల మెట్రిక్ టన్నులు, ఆగండి మీరు, 30 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. మేము వచ్చిన తర్వాత విపరీతమైన పంట దిగుబడి వచ్చింది. ఏ కారణం చేత వచ్చింది? మేము తీసుకున్న చర్యలు, మేము అందించిన నీళ్లు, మేము అందించిన కరెంటు, మేము అన్ని రకాల చర్యలు తీసుకున్న తర్వాత, అన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న తర్వాత పంట దిగుబడి ఈరోజు విపరీతంగా పెరిగింది. మేమున్నప్పుడే 90 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. దాన్ని ఈరోజు వాళ్ళ హయాంలో వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన ఒక్క ప్రాజెక్టు పని, నీళ్ళు అందించే విషయం కావచ్చు, 24 గంటల కరెంట్ కావచ్చు. ఈరోజు 24 గంటలు కాదు, గంటలలో కరెంటు పోతుందని చెప్పేసి చేస్తున్న వాస్తవం కదా పరిస్థితి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ట్యాంకర్లతోని పంట పొలాలకు నీళ్లు పోస్తున్నారండి. అవి వీడియోలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇవి కనపడట్లేదా? వీళ్ళు గొప్పగా చెప్తున్నారు, గొప్పగా మాట్లాడుతున్నారు. మీరు తీసుకునే చర్యలు, అదేవిధంగా ఈరోజు ఎందుకు మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు? ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఈరోజు హరీష్ రావు గారు దాని మీద వాయిస్ రేజ్ చేశారు. ఎందుకు మొక్కజొన్న రైతుల సమస్యల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఏ రకమైన సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కరించడానికి మీరు ముందుండాల్సిందే పోయి గత ప్రభుత్వం చేసింది అంటే మంచి చేయడము తప్పు చేయటమైందా? రైతులకు అన్ని రకాల సౌకర్యాలు అందించడము తప్పైందా? ఇందాక రామ్మోహన్ సార్ ఒక వాల్యూడ్ పాయింట్ చెప్పారు. అదేవిధంగా అంటే బోనస్ ఇవ్వడం చాలా మంచి పని అని చెప్పేసి చెప్పారు. బోనస్ ఎంతమందికి ఇస్తున్నారు? మీరు మీ మేనిఫెస్టోలో ఏమని చెప్పారు? మేము అన్ని రకాల వడ్లకు ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ ప్రాక్టీస్లో తీసుకొచ్చి ఎంతమందికి ఇస్తున్నారు బోనస్? మీరు ఎగ్గొట్టినంత తూచ్, రైతులకు చేసిన మోసమంతా తూచ్. మేము అన్ని రకాలుగా అందించి అన్ని రకాలుగా సకల సౌకర్యాలు సమకూర్చి రైతుకు కడుపులో పెట్టుకొని చూసుకుంటే మేము తప్పు. అదేవిధంగా మీరు నిన్నగాక మొన్న సిద్దిపేట సభలోనే కదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, మీరు వరి వేయకండి అని చెప్పి మాట్లాడింది ఆయనే. మరి మేము వేయొద్దని అన్నప్పుడేమో మీరు విమర్శిస్తారు. మరి మీరు వేయొద్దన్నప్పుడు ఏ కారణం చేత అన్నారు? ప్రత్యామ్నాయ పంటలకు ఎందుకు పొమ్మన్నారు? పంట దిగుబడి ఎక్కువైనప్పుడు అది పంట కొనుగోలు విషయం కాదు, ఎగుమతి దిగుమతులు కాదు, అన్ని రకాలుగా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మీరు కొంత ఆపండి అని చెప్పేసానంటే ఈరోజు మీరు చేస్తేనేమో మంచి, మేము చేస్తేనేమో తప్ప. మీరు చేస్తేనేమో సంసారం, మేము చేస్తేనేమో విచారమా? అంటే మీరు ఏ రకంగానే మాట్లాడచ్చు. అంటే మీకు నోట్లో 4 ఉంది, ఆ 4కు నరం లేదు. ఏం మాట్లాడినా మీరు రైటే. మీరు ఏ మాట తీసుకున్నా కానీ రైతులకు సంబంధించి చేసిన మోసము మీరు ఇట్లనే మాట్లాడారు. నేను ఏమంటున్నానంటే నోమన్ గారు ఇంతగా మాట్లాడారు కదా, వాళ్ళు ఇట్లనే మాట్లాడాలి. అదేవిధంగా మన టీవీల ముందు కూర్చున్న అనేక మంది, లక్షల మంది రైతులు అవి వినాలా. అవి వింటే వాళ్ళకు అప్పుడు కానీ వాళ్ళకు ఊళ్ళో రానియకుండా చేస్తారు ప్రజలు, రైతులు. వాళ్ళు చేస్తున్న పలుకుతున్న ప్రతి మాట కూడా ప్రజలకు వ్యతిరేకమైన మాట, చెప్తున్న ప్రతి మాట రైతులకు వ్యతిరేకమైన మాట, వాళ్ళు చేస్తున్న ప్రతి పని రైతులకు వ్యతిరేకమైన పని. ఈరోజు వాళ్ళు కౌలు రైతులకు రైతు బంధు ఇస్తామన్నారు కదా, ఇచ్చిండ్రా? వాళ్ళ ప్రధానమైన ఎజెండాలో భాగం కదా. మరి ఎందుకు ఇవ్వట్లేదు? రైతులకు మేము వచ్చిన తర్వాత యజమానికి కౌలుకు సమస్య కాకుండా, కౌలు రైతుకు సమస్య కాకుండా, రైతుకు అంటే యజమానికి సమస్య కాకుండా మేము అన్ని రకాల సమస్యల్ని మేము పరిష్కరిస్తామని చెప్పేసి మాట్లాడిందే. మరి ఏమైంది? అది ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆ రోజు మా మీద విపరీతంగా దుమ్మెత్తిపోసారు కదా. అది ప్రాక్టీస్లో సాధ్యం కాదు, కౌలు రైతుకు కూడా ఇవ్వడం సాధ్యం కాదు, అనేక రకాల సమస్యలు ఉన్నాయి, ఆచరణలో సమస్యలు వస్తున్నాయి, అది సాధ్యం కాదని చెప్పేసి మేమంటే మా మీద దుమ్మెత్తిపోసి పెద్ద నోరేసుకొని మీడియా ముందు మాట్లాడి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మా మీద దుమ్మెత్తిపోసిన మాట వాస్తవం కదా. ఈరోజు అదే విషయాల మీద ఇదే ఇంటెలెక్చువల్స్ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? కౌలు రైతులకు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి ఎందుకు ఇవ్వట్లేదని క్వశ్చన్ చేయట్లేదు? ఇవన్నీ సమస్యలు కనపడట్లేదా? అంటే ప్రతి సమస్య ఈరోజు రైతు పడుతున్న ప్రతి సమస్యకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు తీసుకుంటున్న జాగ్రత్తలు లేవు, వాళ్ళ పట్ల తీసుకుంటున్న చర్యలు లేవు, వాళ్లకు మద్దతు ధర ఇవ్వడానికి ఏ ప్రయత్నం చేయాలనో ఆ ప్రయత్నం చేయట్లేదు, యూరియా సకాలంలో అందించడానికి ఏ ప్రయత్నం చేయాలనో ఆ ప్రయత్నం చేయట్లేదు.
అదేవిధంగా నీళ్ల ప్రాజెక్టులని కొత్తగా ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులను బాగు చేసి ప్రజలకు నీళ్ళు అందించడంలో వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా మొత్తం రాష్ట్రం అంతా ధ్వంసం చేస్తుంటే ఇది ఎవరికి కనపడట్లేదు. ఇది నా ఆవేదన, ఇది నా బాధ, ఇది మా బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. అనేక రకాలుగా సమస్యలు వస్తున్నాయి, ఇవి పరిష్కరించమని. కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా దున్నపోతు మీద వర్షం కురిసినట్టు అదేవిధంగా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, రైతుల్ని ఆదుకోవాలి. ఇందాక రామోహన్ సార్ అన్నట్టు రైతు విషయంలో రాజకీయం ఎవరూ చేయొద్దు. పార్టీలకు అతీతంగా రైతుల పక్షాన మాట్లాడాల్సిన అవసరం ఉంది, పోరాడాల్సిన అవసరం ఉంది. స్టాండ్ ఏంటి ఇప్పుడు ప్రెజెంట్ మేము రైతుల పక్షపాతిగా ఉన్నాము. స్వయంగా మా కేసీఆర్ గారు రైతు, తను ప్రతి విషయంలో రైతుల పక్షాన ఎలాంటి నిరసనలు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సమస్యల మీద మేము పోరాటం చేస్తాము. ఇప్పటికే హరీష్ రావు గారు ఆ పోరాటంలో భాగమైనరు. రేపు రాబోయే రోజుల్లో కూడా రైతులకు ఎదురవుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ పరిష్కరించడం కోసం ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్, నిమన్ గారు మీరు చెప్పండి. రైతులు ఆవేదన చెందుతున్నట్లు తరుగు అదేవిధంగా గ్రేడ్ల పేరుతోటి జరుగుతున్న కోతలను అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుంది? అదేవిధంగా గౌతమ్ ప్రసాద్ గారు చెప్పినటువంటి ప్రశ్నలు, కౌలు రైతులకు రైతు భరోసా ఏమైంది, బోనస్ ఇస్తున్నారా, పంట సాయం ఎంతవరకు ఇస్తున్నారు, అదేవిధంగా నీళ్లను అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది చెప్తే సరిపోతుంది. రైతు అవన్నీ ఇప్పుడు సమయం లేదు. రైట్ లెట్ మీ ఆన్సర్ ప్రతి ఒక్క పాయింట్ గౌతమ్ గారు చెప్పింది నేను రైట్ షార్ట్ కట్ లో చెప్పండి నిమన్ గారు, సమయం లేదు. నేను చాలా షార్ట్ కట్ లో చెప్తాను. వారు మాట్లాడుతూ చెప్పారండి 90 లక్షల మెట్రిక్ టన్లు మేం చేసినామని చెప్పేసి. గౌతమ్ గారు ప్లీజ్ అండర్స్టాండ్, మీరు 10 సంవత్సరాల్లో మాక్సిమం 36,60,000 మెట్రిక్ టన్నులు మాత్రమే మీరు తీసుకొచ్చారండి. క్రాప్ ఈల్డ్ 90 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎట్లా చెప్తారండి మీరు? అబద్ధాలు చెప్పి ఫామ్ హౌస్కి పంపించారు. మళ్ళీ నేను అబద్ధమే చెప్తా అంటే సరే చెప్పండి. నెంబర్ 1. నెంబర్ 2, వారు మాట్లాడుతూ యూరియా గురించి. సి ప్లీజ్ అండర్స్టాండ్, యూరియా ఇట్ ఈస్ నాట్ ఎ స్టేట్ సబ్జెక్ట్. యూరియా ఏం చేసినని 90 లక్షల ఈల్డ్ వచ్చిందండి? సెంటర్ సబ్జెక్ట్. ఏం చేసినని 90 లక్షల ఈల్డ్ వచ్చింది చెప్పండి. ఉంటాయి. మీరు ఏం చేసినని మీకు 90 లక్షల ఈల్డ్ వచ్చింది చెప్పండి. మెట్రిక్ టన్నులు వచ్చింది చెప్పండి. సప్లై చేయాల్సిన మీరు ఒక ప్రాజెక్ట్ కట్టినరా? కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ నీళ్లు నింపినరా? కేంద్ర ప్రభుత్వం ఏం చేసినని వచ్చింది? పహల్గామ్ జరిగింది కాబట్టి మీరు ఏం చేసినని వచ్చింది చెప్పండి ఫస్ట్. ప్లీజ్ అండర్స్టాండ్. కాదు మీరు ఏం చేసినని వచ్చింది చెప్పండి. కాబట్టి మీరు ఏం చేసిండ్రు? మీరు నోమన్ గారు మీరు ఏం చేసినో చెప్పండి. 2009 నుంచి 14 దాకా వచ్చిన పంట ఎంత, ఆ తర్వాత వచ్చిన పంట ఎంత, మీరు కొత్తగా కట్టిన ప్రాజెక్టులు ఏంది, రైతులకు అందించిన నీళ్ళు ఏంది, సాగుబడి ఏంది, అదే దిగుబడి ఏంది, ఇది చెప్పండి. మీరు చెప్పండి. గౌతమ్ ప్రసాద్ గారు మీరు టీవీల ముందుకు వచ్చి అబద్ధాలు చెప్తున్నది గౌతమ్ ప్రసాద్ గారు, మేము కాదు. గౌతమ్ గారు పంట పండించడానికి మేమందరం రైతులమే. రవి గారు రైతే, నేను రైతే, రామ్మోహన్ గారు రైతే. నాకు తెలియదు మీరు రైతు ఉన్నారా లేరా అని చెప్పేసి. కానీ రైతులకి ప్లీజ్ అండర్స్టాండ్, ఫార్మర్స్ రైతువా కాదా విషయం కాదు. మీరు ఎన్ని ప్రాజెక్టు కట్టినరు, మీరు ఎంతమందికి రైతులకు నీళ్ళు అందించారు, ఇది విషయం. మీరు నోమన్ గారు మీరు మాట్లాడడం మొదలు పెడితే అబద్ధాలు మాట్లాడకండి, నిజాలు మాట్లాడండి. మీరు నిజాలు మాట్లాడండి, మీరు నిజాలు మాట్లాడండి. మీరు నిజాలు మాట్లాడితే నేను అంగీకరిస్తా. సరే నేను ఆన్సర్ చేస్తాను. మీరు సరైన విమర్శ చేయండి. మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టి వచ్చిన తర్వాత క్రాప్ ప్రొడక్షన్ పెంచడానికి వివిధ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. వాటర్ తో పాటు, ఫెర్టిలైజర్ తో పాటు, రెయిన్ తో పాటు చాలా ఫ్యాక్టర్స్. 2014లో ఎందుకు రాలేదా ఈల్డ్? ఫ్యాక్టర్ కాదు. ఈ 2014లో ఎందుకు ఈల్డ్ రాలేదు? అప్పుడు లేరా మీకు? 2014లో ఈల్డ్ ఎందుకు రాలేదు? 90 లక్షల మెట్రిక్ టన్నులు ఎందుకు రాలేదు? చాలా మంచిగా మాట్లాడారండి. అప్పుడున్నటువంటి ఫెసిలిటీస్ కి, అప్పుడున్నటువంటి ఏంటా ఫెసిలిటీస్ ఎవరు చేసిండ్రు? 2014 తర్వాత ఏం ఫెసిలిటీస్ వచ్చినాయి? మీ ప్రభుత్వం ఏం చేసింది? సీడ్స్ కి, అప్పుడున్నటువంటి మెషినరీకి, ఇప్పుడున్నటువంటి మెషినరీకి, అప్పుడున్నటువంటి మెషినరీలతోని పంటలు పండవండి. అప్పుడున్నటువంటి నీళ్ల ద్వారా పంటలు పండుతాయి. నీళ్లు అందిస్తే పంటలు పండుతాయి. టెక్నాలజీ పరంగా డెవలప్, నీళ్లు అందిస్తే పంటలు పండుతాయి. యంత్రం వచ్చి నిలబడితే పంటలు పండవు. స్పెషల్ స్టడీ మీకు అర్థం కావట్లేదు నోమన్ గారు. నోమన్ గారు మీకు విషయం అర్థం కావట్లేదు. పంట పొలాలకు నీళ్లు అందిస్తే పంట అందుతుందా? పంట పండుతుందా? యంత్రాలు వస్తే పంట పండుతుందా చెప్పండి. మీరు టీవీ ముందుకు వచ్చి నోరేసుకుంటే ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. నోమన్ గమనించట్లేదు అనుకుంటున్నారా? మీకు రైతులు గమనించట్లేదా? నేనేమంటున్నానంటే మీకు ప్రజలు గమనిస్తున్నారా లేదా? రైతులు గమనిస్తున్నారా లేదా? మీరు ఏం చేసిరని 90 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది?
గౌతమ్ ప్రసాద్ గారు వారికి అవకాశం ఇద్దాం, సమయం లేదు. నేను కంక్లూడ్ చేస్తున్నాను సార్. వారు ఏదైతే న్యూమన్ గారు, please continue. ప్రతి ఒక్క నేను 30 సెకండ్స్ తీసుకుంటాను. ప్రతి ఒక్క గింజని 100% ప్రొక్యూర్ చేయబోతుంది గవర్నమెంట్. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. 100% గ్యారంటీతో చెప్తున్నాను. ప్రతి ఒక్క గింజని మేము కొంటాము. నెంబర్ 1. నెంబర్ 2, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేటువంటి కల్లబల్లి మాటలకి మీరు నమ్మాల్సిన అవసరం లేదు. నెంబర్ 3, హరీష్ రావు గారు ఏదో పూనుకున్నారంట. వారు పూనుకొని కేటీఆర్ ని వెన్నుపోటు పడకపోతే సరిపోతుంది. వారు ఎవరితో ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఎవరికి వెన్నుపోటు, మీ పార్టీలో మీరే వెన్నుపోట్లు పడుతున్నారు. ఆ విషయం కాదు, రైతుల విషయం మాట్లాడు నోమాన్. రైతుల విషయం సబ్జెక్ట్ లేకుండా బయటకు ఎందుకు పోతావు? సబ్జెక్ట్ లేకుండానే ఇటువంటి విమర్శలు వస్తాయి. సబ్జెక్ట్ ఉంటే రైతుల గురించి మాట్లాడుతున్నాం, రైతుల గురించి మాట్లాడు. వెన్నుపోట్ల గురించి ఇప్పుడు నీ బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఎట్లా వెన్నుపోటు పోసిండో చెప్పాలనా? మీ రాజగోపాల్ రెడ్డికి ఎట్లా వెన్నుపోటు పోసిండో చెప్పాలనా? వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎట్లా వెన్నుపోటు పోసిండో చెప్పాలనా? మేము చెప్పాలనా? అసలు కాంగ్రెస్ వ్యక్తుల్ని రేవంత్ రెడ్డి వచ్చి ఎట్లా వెన్నుపోటు పోసిండో మేము మాట్లాడనా? మాకేం అవసరం అండి? మాకేం అవసరం ఆ విషయాలు మనం రైతుల విషయం మాట్లాడుతున్నాము, రైతులకు సంబంధించిన సమస్యలు మాట్లాడుతున్నాము, రైతు పంట దిగుబడి మాట్లాడుతున్నాము, రైతులకు ఎట్లా లాభదాయకంగా మాట్లాడుతున్నాము. ఇప్పటిదాకా ఒక విజ్ఞానవంతుడు, మనకు అందరికి ఒక నీతులు చెప్పే మనిషి మన రామ్మోహన్ రావు గారు మొత్తం ఉన్న సమస్యలన్నింటినీ పైనుంచి కింది దాకా మనం ఏం చేయాలి, రైతులకు ఎట్లా చేయాలి, ప్రభుత్వాలు ఎంత అండగా ఉండాలని చెప్పేసి మాట్లాడితే మీరు ఎవరికి వెన్ను పోటు పడుతున్నారు? ఇవే మనకు అవసరాలు, ఇదే మనకు కావాల్సింది, రైతులకు కావాల్సింది ఇదే. వాళ్ళ సమస్య ఏంటి, ఆ సమస్య ఎట్లా పరిష్కారం కావాలని మాట్లాడతామా? ఇవే తీసుకొస్తామా? ఇవేం అవసరం చెప్పండి. ఉలికిపాటు ఎవరు? మీరు చేస్తున్న ఉలికిపాటు మేమా? గౌతమ్ ప్రసాద్ గారు, రవికుమార్ గారు, ఫైనల్ గా రవికుమార్ గారు. అంటే రైతు బంధు గురించి వేరే చర్చ పెట్టుకుందాం, దాని ఎన్ని లోపల చెప్తా. రెండోది ఏంటంటే పంట దిగుబడి పెరగడానికి కారణాలు కూడా చెప్తా ఖచ్చితంగా. అది వేరే పెట్టుకోండి, ఇప్పుడు ఇందులో కాదు. అది పెరిగిందా లేదా, పెరిగితే ఏ కారణం దాన్ని మీద చర్చ పెడతాం. రైతు బంధు, రైతు భరోసా ఏంటిది, ఇప్పుడు కౌలు రైతులకు ఏమి ఇచ్చారు, వాళ్ళ హామీలు ఏంటి, వాటిని ఇంకో చర్చ పెట్టుకుందాం. మూడు రైతు బంధులు ఎగ్గొట్టింది ఇప్పటికీ. వేసి లాస్ట్ వేసేది కూడా 1 ఎకరానికి 2 ఎకరానికి ఇంకా పడుతూనే ఉన్నాయి. దయచేసి దాని చర్చ వేరే పెట్టుకుందాం. ఎప్పుడు పడితే కూడా తెలియని పరిస్థితి రామోహన్ గారు, దిక్కులేని పరిస్థితి రైతులు. రవికుమార్ గారు మీరు కంక్లూడ్ చేయండి, సమయం లేదు. రవికుమార్ గారు రవికుమార్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేను ఒక విజ్ఞప్తి చేసిన, ఇంతకుముందు కూడా మళ్ళీ చేస్తున్నా. రైతుల విషయం వచ్చినప్పుడు చర్చల్లో దూకుడుగా కానీ ఆధిపత్య ప్రదర్శించడానికి అట్లా ప్రయత్నించకుండా సున్నితంగా గౌరవప్రదంగా మాట్లాడుకుంటే చర్చ బాగుంటుంది, కొంచెం రైతులకు ఎంతో కొంత మేలు జరుగుతుంది అనేది నా యొక్క విజ్ఞప్తి ఒకటి. అయితే నేను ఇంతకుముందు నుమాన్ గారిని అడిగిన, అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అడిగిన, ఎన్ని లక్షల ఎకరాల్లో ఈ మొక్కజొన్న పంట వేశాము? 11 లక్షల ఎకరాలు. ఇప్పుడు 13.5. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా అసలు ప్రభుత్వం ఒక ఎటువంటి చర్యలు తీసుకుంది? 11 లక్షల ఎకరాల్లో పంట ఎంత దిగుబడి వచ్చింది, ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు, అవి సరిపోతాయా సరిపోవా, దానికి తగ్గట్టుగా రవాణాకు సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ అంశాలు కూడా మీకు సంబంధించినటువంటి ఆ రైతు శాఖ మంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడి రైతులకు భరోసా ఇస్తే వెంటనే వాళ్ళ రైతులు కొంచెం రిలీఫ్ పొందుతారు. లేకపోతే ఏమవుతుందంటే పంటలు తగలబెట్టుకుంటున్నారు. చాలా మంది రైతులు మీరు చూస్తున్నారు, పంట తగలబెట్టుకోవడమో, లేకపోతే ఆందోళన చెందడమో, లేకపోతే ఇంకా ఆందోళనతో ఇంకేదైనా ప్రమాదాలు జరిగే, దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ప్రభుత్వంలో ఉండి బాధ్యతగా తీసుకొని ఇంత అన్ని లెక్కలు ఇంత ఎట్టి పరిస్థితిలో కొంటామనో ఎట్లా కొంటారు అదంతా కూడా కొంచెం వివరంగా ప్రజలకు రైతులకు చెబితే బాగుంటుంది అనేది మేము డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేయడం డిమాండ్ చేస్తున్నాం. ఒకటి. రెండో విషయం కూడా నేనేం చెప్తున్నానంటే, మీరు నెక్స్ట్ ఏదైతే వచ్చే సీజన్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ వచ్చే సీజన్ కావచ్చు ఒకటి, లేదా నెక్స్ట్ వచ్చే పంట కావచ్చు 2, లేదా నెక్స్ట్ వచ్చే ఏదైనా కోతలు లాంటివి ఏమైనా ఉంటే అట్లాంటిది కావచ్చు, లేదా రేపు పొద్దున విత్తనాలు అవసరం ఉంటుంది, విత్తనాలు నకిలీ విత్తనాలు అరికట్టడం, ఇటువంటి విషయాలపైన కూడా మీరు ముందే అప్రమత్తంగా ఉండి ఈ అన్ని విషయాలపైన కూడా ఒక తగు కార్యాచరణ ఏర్పాటు చేసుకుని రైతులకు ఇప్పుడు నేను చెప్పిన ఈ 4-5 అంశాల పట్ల ఎక్కడ కూడా నష్టం జరగకుండా మీరు ముందే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. అయితే రవికుమార్ గారు ఇక్కడ వేరే డిమాండ్ చేయడానికి రవికుమార్ గారు ఇక్కడ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, గిట్టుబాటు ధరల విషయంలో కేంద్రం ఏ విధంగా అన్నదాతలకు అండగా ఉంటుంది బీజేపీ తరఫున? కేంద్రం మీకు తెలుసు 2013 తర్వాత 2014 తర్వాత ఇప్పటికీ ప్రతి ఒక్క పంట పైన దాదాపు 100% పైగా కూడా మద్దతు ధర పెంచింది. మద్దతు ధర పెంచడమే కాదు, దానికి సంబంధించినటువంటి మార్కెట్లు ఏర్పాటు చేసుకోవడానికి కావచ్చు, లేదా పంటకు సంబంధించినటువంటి ఎరువుల విషయంలో కావచ్చు,
ఈ యూరియా లాంటి విషయాల్లో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ కూడా అప్రమత్తంగా ఉంటుందండి. మీరు ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడడానికి లేదు. ఇప్పుడు యూరియా విషయం కూడా మాట్లాడారు. యూరియా విషయంలో కూడా ఆ ఇండెంట్ ఇవ్వడంలో కావచ్చు, ఇండెంట్ ని సరి అయిన సమయంలో సరి అయిన పద్ధతిలో ఇవ్వడంలో కావచ్చు, ఎక్కడ లోపం జరగడం వల్ల మనకు అది కొంచెం లేట్ గా వచ్చి మనకు కొంచెం ఇబ్బంది అయింది అంతే తప్ప అక్కడ సరే ప్రభుత్వానికి కూడా నేను అంటే చర్యలు తీసుకోవాల్సింది అంటున్నా. ప్రభుత్వం కూడా కొంచెం ముందే మీరు జాగ్రత్తగా ఉండి తీసుకుంటే బాగుండేది, రైతులకు ఇటువంటి సమస్యలు వచ్చేవి కాదనేది నేను చెప్తున్నా. ప్రభుత్వానికి కూడా విమర్శించడానికి ఏం లేదు, కాకపోతే కొంచెం అడ్వాన్స్ గా ఉండండి అని చెప్తున్నా. నేను ఇంకో చివరి అంశం ఏం చెప్పాలనుకున్నానంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ నాయకుల యొక్క కొన్ని చర్యలు నేను చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. హనుమాన్ గారికి తెలుసు, నేను మక్తల్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది దళారులు ఇటువంటి క్రైసిస్ సమయంలో వాళ్ళు ఆ యొక్క పంటను అవసరం అంటే ఎవరైతే వెంటనే డబ్బులు అవసరం ఉంటే అటువంటి రైతుల దగ్గర 1000 రూపాయలకు 1100కు కొని దాన్ని పక్కన పెట్టుకొని అక్కడ నుంచి వాళ్ళు ఎక్కువ రేటుకు అమ్ముకొని దళారీ వ్యవస్థ ద్వారా డబ్బులు సంపాదించుకునే అక్రమ పద్ధతిలో డబ్బులు సంపాదించుకునేటువంటి ఇటువంటి కొన్ని చర్యలు జరుగుతున్నాయి. వీటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నాం. మీరు వెంటనే దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను హనుమాన్ గారిని ఆయన ద్వారా ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ అంశాలన్నీ కూడా నేను చెప్పిన అంశాలన్నిటినీ కూడా హనుమాన్ గారు కన్సిడర్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటట్టుగా అయితే చాలా బాగుంటుంది. లేదా ప్రజలు తీసుకోబోతారు, లేదా మేము అగిటేషన్స్ ద్వారా కావచ్చు, లేకపోతే వేరే రకాలుగా వేరే మార్గాల్లో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విధానం మేము ఎంచుకోవాల్సి వస్తుంది. రైట్, రామ్మోహన్ రావు గారు, మీరు చివరికి చెప్పండి, ఈ సమస్యల పరిష్కారం కోసం రైతు సంఘాలు పార్టీలకు అతీతంగా ఎలా ఒత్తిడి తీసుకురావచ్చు అంటారు? ఫైనల్ గా మీరు చెప్పండి రామ్మోహన్ రావు గారు. రైతు సంఘాలు రాజకీయ పార్టీల పరంగా విడిపోయినాయి, అట్లాగే పంటల పరంగా సంఘాలు వేరుగా ఉన్నాయి. చెరుకు రైతు కష్టం వస్తే పసుపు రైతు రాడు, పసుపు రైతు కష్టం వస్తే ఇంకో రైతు రాడు. కనుక సంఘాల పరంగా రాజకీయ పార్టీలు పక్కన పెట్టండి, అట్లాగే పంటలు పక్కన పెట్టి రైతులందరూ ఒకటి అనే సంఘాలు పెట్టుకుంటే మాత్రమే సాధ్యమవుతుంది. నెంబర్ 1. రెండోది, సమస్యలు చాలా ఉన్నాయి. ఏ సమస్యను ఎట్లా పరిష్కరించాలనే దానికి కేంద్రము రాష్ట్రం సమన్వయంతో చేసినట్టు సాధ్యమవుతుంది, లేకపోతే కాదంటున్నాను. వీటి విషయంలో మిగతా పథకాల విషయంలో కూడా మంచి చేసే పథకాలు ఒకరికంటే ఒకరు పోటీలు పడి చేయండి, కానీ ఒక పథకం వాళ్ళు ముందు పెట్టిన విధంగా మేము తీసేస్తామంటే రైతు బీమా పోయింది కదా, ఇప్పుడు రైతు బీమా ఎక్కడ పోయింది తెలుస్తలేదు కదా. ఇట్లాంటివి కూడా మంచి పథకాలను కొనసాగించండి, చెడ్డ ఉంటే పరిష్కరించండి, అవసరం ఉంటే అందులో లోపాలు ఉంటే సవరించండి తప్ప రైతులకు అన్యాయం చేసే పనులు చేయకండి మనం విజ్ఞప్తి చేద్దాం. ఇప్పుడైతే కొనుగోలు తక్షణ సమస్య కనుక కొనుగోలు కేంద్రాలు ఎక్కువ తెరవండి. దాని ద్వారా వీలైనంత వరకు దళారుల పాలైన ఇప్పటికే సగం ధాన్యం అమ్ముకున్నాం దళారులకు, అది పోకుండా మళ్ళీ వాళ్ళే ఇదే సెంటర్లు తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. అంటే ఏంటి, రైతుకి ఏమో ఎగనామీ పెడుతున్నారు, ఇటేమో దళారులు బాగుపడుతున్నారు. కాకముందే కొంచెం ముందు జాగ్రత్తలు చేద్దాం. ఇప్పుడైతే అయిపోయింది, కనీసం వచ్చే వర్షాకాలం పంటకైనా సరైన విధంగా చేయమంటున్నాను. అట్లాగే ఎరువుల సంక్షోభానికి కూడా కేంద్ర ప్రభుత్వం మీద మాత్రం వేయకండి. గత సివిల్ సప్లైస్ శాఖ మన రాష్ట్ర ప్రభుత్వం కనుక మీరు సమన్వయం చేసుకుని తెప్పించాల్సిన బాధ్యత మీదే అని నేను అంటున్నాను. కేంద్ర ప్రభుత్వం మీద నేపథ్యం వేసి ఊరుకుంటే లాభం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా యూరియా సప్లైలో ముందు జాగ్రత్త తీసుకోవాలి, తెప్పించుకోవాలి, పెట్టాలి, సప్లై చేయాల్సిన అవసరం ఉందని అంటారు. రైట్, థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ హనుమాన్ గారు, థ్యాంక్ యూ గౌతమ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ బండారు రామారావు గారు. మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు ఇది వాటి ప్రైమ్ టైమ్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.